నేను అరెస్ట్ చేయాలన్నా, విచారించాలన్నా, శిక్షించాలన్నా ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రధానమంత్రి నుండి ఒక సామాన్య పౌరుడి వరకు అందరికీ ఒకటే. ఎవరు చట్టానికి అతిథులు కాదు కదా ఇక్కడ. కానీ ఇప్పుడు మనుస్మృతి వైపు కూడా ఒకసారి చూద్దాం. దీన్నే రూల్ ఆఫ్ వర్ణ అని కూడా అంటారు. ఇక్కడ న్యాయం దాని యొక్క లక్ష్యం సమానత్వం కాదు, వర్ణ వ్యవస్థను కాపాడడం. ఇక్కడ న్యాయానికి కళ్ళు ఉంటాయి. అది ప్రతి ఒక్కరి కులాన్ని చూసి తీర్పు చెప్తుందంట. ఒకే నేరానికి శిక్ష నేరం చేసిన వాడి వర్ణాన్ని, నేరానికి గురైన వాడి వర్ణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఒక భయంకరమైన ఉదాహరణ చెప్తాను, ఒకసారి వినండి. అధ్యాయనం 8 శ్లోకం 270 ప్రకారం ఒక శూద్రుడు ద్విజులను అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను అంటే పై కులాల వారిని కఠినమైన మాటలతో దూషిస్తే